ఓ జనక మహారాజా, నీవు కర్మయోగిగా ఉన్నంత వరకు నీకు మోక్షం రాదు. కర్మయోగము జ్ఞానయోగానికి సంసిద్ధత మాత్రమే, ఒక స్టెప్పింగ్ స్టోన్. కర్మయోగం మోక్షాన్ని ఇవ్వలేదు. నీకు మోక్షం కావాలంటే, జీవన్ముక్తి కావాలంటే జ్ఞానయోగానికి రావాల్సిందే. దేహము ఆత్మ వేరువేరని తెలుసుకో. ఆత్మ ఎందే మనస్సు లగ్నం చెయ్యి. చాందోగ్య ఉపనిషత్తులో దహర విద్య అనే అధ్యాయంలో ఇలా చెప్తారు. ఆత్మజ్ఞానం వలన ఒక సంకల్ప శక్తి వస్తుంది. ఆ శక్తి వలన ఆత్మకృప ద్వారా అన్ని కోరికలు తీరుతాయి. ఆ శక్తి పేరు దహర విద్య. మనస్సుకు విశ్వాసం, ధైర్యం, నమ్మకం కావాలంటే ఆత్మ ఇవ్వగలదు. ఒక చిన్న మాట చెప్పనా? జగత్తుకే ఆత్మ ఆధారమైనప్పుడు మనస్సులోని భావోద్వేగాలను అంటే ఎమోషన్స్ను అదుపు చేయలేదా? ఇంత చిన్న చిన్న సమస్యలు అనంతమైన ఆత్మకు ఒక లెక్క. ఇలా చేయటం వలన నీకు ఆత్మసుఖం లభిస్తుంది. రాగద్వేషాలు తగ్గుతాయి. అందుకని అనాత్మ సుఖాన్ని ఇవ్వలేదు. ఆత్మ మాత్రమే సుఖానికి కారణం. అయితే ఇక్కడ మీరు ఒక ప్రశ్న వేయవచ్చు. మరి నాకు ప్రపంచంలో అనేక వస్తువుల నుండి, వ్యక్తుల నుండి ఆనందం లభిస్తుంది కదా. నా భార్య, నా భర్త, నా పిల్లలు నాకు సుఖాన్ని ఇస్తున్నారు కదా. మరి సంగీతం నాకు ఆనందాన్ని ఇస్తుంది కదా. దీనికి ఏం చెబుతుంది వేదాంతం అంటే, జనక మహారాజా, అవి ప్రతిబింబ ఆనందాలు మాత్రమే. బింబ ఆనందం నీ వద్దే భద్రంగా ఉంది. అద్దంలో నీ ముఖం చూసుకుని మురిసిపోతావు కదా. నీ బింబ ముఖం అద్దం ద్వారా ప్రతిబింబ ఆనందాన్ని ఇస్తుంది. అలాగే ఓ రాజా, నీ బింబ ఆనందమే వస్తువుల పట్ల, వ్యక్తుల పట్ల ప్రతిబింబ ఆనందంగా ప్రకటితం అవుతుంది అంటారు అష్టావక్ర మహర్షి.